ఫిఫ్త్ డేర్ ఆర్ డై గేమ్‌లో శ్రీముఖి. సో, ఈ గేమ్‌లో పిలిచింది షాకిబ్‌ని అండ్ కల్కిని. సో, వాళ్ళిద్దరికి ఒక టాస్క్ ఇచ్చింది. ఇండివిడ్యువల్‌గా అంటే ఒకళ్ళకి తెలవకుంటే ఇంకోళ్ళకి టాస్క్ ఇచ్చింది. సేమ్ టాస్క్. సో, ఫస్ట్ షాకిబ్‌ని బయటికెళ్ళమన్నది షూటింగ్ ఔట్‌కి అండ్ కల్కికి చెప్పారు. సో, నువ్వు ఎవరినైనా కాల్ చేసి 10 మినిట్స్‌లో అమౌంట్ తీసుకో. ఎంత అమౌంట్ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ అమౌంట్ ఉంటే వాళ్ళు విన్నర్స్ అని చెప్పారు. ఎవరినైనా అడగాలి కానీ షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ కోసం అడుగుతున్నానని చెప్పొద్దన్నారు. సో, కల్కి ఫోన్ చేసింది ఒక 90,000 వాళ్ళ ఫ్రెండ్‌ని అడిగింది. సో, వాళ్ళు ట్రాన్స్‌ఫర్ చేస్తానని చెప్పాడు. అండ్ తర్వాత ఈ 10 మినిట్స్‌లో షాకిబ్‌కి పిలిచాడు. షాకిబ్‌ని కూడా ఫోన్ చేసి నీకు కావాల్సిన వాళ్ళని మనీ అడుగు అని చెప్పాడు. బట్ తనకి క్లియర్‌గా చెప్పలేదు. అంటే ఎక్కువ అడగాలి. ఇద్దరిలో ఎక్కువ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు గెలుస్తారని చెప్పి ఆ మాట చెప్పలేదు. అండ్ సో, షాకిబ్ జస్ట్ రూ. 10,000 అడిగాడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ 10,000 ట్రాన్స్‌ఫర్ చేశాడు. బట్ ఇంకో ఛాన్స్ ఇచ్చారు. మరి ఇది చెప్పనందుకు ఇంకో ఛాన్స్ ఇచ్చాడా? లేకపోతే క్లియర్‌గా ఉండాలి. ఇంకోసారి ట్రై చేద్దాము అన్నప్పుడే ఇంకో ఛాన్స్ ఇచ్చారో తెలవదు గానీ, సో, ఇంకో ఛాన్స్ అయితే షాకిబ్‌కి ఇచ్చారు. అప్పుడు కూడా జస్ట్ 30,000 అడిగాడు. అంటే ఎంతైతే అంత అని వాళ్ళకి చెప్పాడు గానీ, ఒక ఫిగర్ చెప్పలేదు. మాక్సిమం అమౌంట్ అని చెప్పలేదు. సో, ఇక్కడ టోటల్ అమౌంట్ వచ్చేసి కల్కి దగ్గర 90,000 వచ్చింది. అండ్ షాకిబ్ దగ్గర జస్ట్ 40,000 వచ్చింది కాబట్టి, సో, కల్కి విన్ అయింది. కల్కి ఈస్ ద 11థ్ కంటెస్టెంట్ ఇన్ ద 'బిగ్ బాస్' సీజన్ 9.